హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకైతే పర్మనెంట్ గా గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకి రావడం జరిగింది. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసే సాహిత్య అకాడమీ అనే సంస్థ నుంచి అయితే మనకి ఎంటీఎస్ క్లర్క్ ఉద్యోగాలైతే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దీనికైతే మనకి ఎలాంటి అప్లికేషన్ ఫీజు కూడా అయితే మీరు పే చేయవసరం లేదు. అండ్ మీకు ఎలాంటి ఇంటర్వ్యూ అయితే మీకు కండక్ట్ చేయరు. అండ్ మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కూడా అయితే అక్కర్లేదు. ఈ జాబ్స్‌కైతే మీకు అప్లై చేసుకోవచ్చు. మీకు సాలరీ కూడా 50,000 దాకైతే మనకి రావడం జరుగుతుంది. దాదాపు అన్ని అలవెన్సెస్ కలుపుకున్న తర్వాత. సో, మనకి ఇవి కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్‌గా గవర్నమెంట్ జాబ్స్ వచ్చినియి కాబట్టి, మనకి వీటికి సంబంధించి అన్ని అలవెన్సెస్ కూడా అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో, మీకు గనుక జాబ్‌లో సెలెక్ట్ అయినట్లయితే మీ సొంత జిల్లాలో ఉండే ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా అయితే మీరు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ జాబ్స్‌కి ఎలా అప్లై చేయాలనేది మన ఈ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, చివరిదాకా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ కొత్త కొత్త గవర్నమెంట్ జాబ్స్ అండ్ ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అయితే మన వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. సో, మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మీరు చూస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన సాహిత్య అకాడమీ అనే సంస్థ నుంచి అయితే మనకి ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. సో మనకైతే ఇది అఫీషియల్ వెబ్సైట్ నుంచి అయితే మీకు డౌన్లోడ్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. ఎలాంటి ఫేక్ జాబ్స్ అయితే కాదు. మనకి ఇక్కడ ఇన్వైట్ అప్లికేషన్ ఫర్ ద వేరియస్ పోస్ట్ ఆన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. వీటికి సంబంధించి లాస్ట్ డేట్ చూసినట్లయితే 16th సెప్టెంబర్ లోపలైతే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో, ఆ లోపలైతే మీరు తప్పకుండా అయితే అప్లై చేయండి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే ఇక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సాహిత్య అకాడమీకి సంబంధించింది. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పి కనబడుతుంది. సో, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం పో అంటే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనకి క్లర్క్ జాబ్సే కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ వేరియస్ జాబ్స్ అయితే మనకి పోస్ట్ అవ్వడం జరిగింది. సో, మనకైతే అఫీషియల్‌గా రిక్రూట్మెంట్ నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సాహిత్య అకాడమీ ప్రభుత్వ సంస్థ వాళ్ళైతే వీటికి సంబంధించి మనకి 10th క్లాస్ అర్హతతో మనకైతే పర్మనెంట్ గవర్నమెంట్ జూనియర్ క్లర్క్ ఉద్యోగాలకైతే వీళ్ళు రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, మనకిక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే 12th క్లాస్ పాస్ అయితే మీరు ఈ జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. జూనియర్ క్లర్క్ అనే జాబ్ పోస్ట్‌కి. సో, 12th క్లాస్ అయితే పాస్ అయ్యాలుండాలి. తర్వాత మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ కూడా అయితే మీకుండాలి. దీనికి సంబంధించి 30 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. పే స్కేల్ చూసుకున్నట్లయితే 19,000 నుంచి 63,000 దాకా అయితే మీకు ఉండడం జరుగుతుంది. అన్ని అలవెన్సెస్ కలుపుతున్న తర్వాత. సో, మనకి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మనకి డీఏ అని, హెచ్ఆర్‌ఏ అని చెప్పేసి మనకి ఇలా డిఫరెంట్ అలవెన్సెస్ ఉంటాయి. అవి కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. బెనిఫిట్స్ కూడా. సో, మనకిక్కడ షార్ట్ హ్యాండ్ వస్తే కొంచెం బెనిఫిట్ అయితే ఉండడం జరుగుతుంది. లేకపోతే అవసరం లేదు. తర్వాత మనకిక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే మీకు ఫస్ట్ పార్ట్ రిటన్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ 1 ఎగ్జామినేషన్ అనేది. సో, దాంట్లో మీకు ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అయితే ఉండదు. తర్వాత మీకు పార్ట్ 2 ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అదైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అన్నమాట. సో, మీరైతే రాయాల్సి ఉంటుంది ఎగ్జామ్‌ని. 2 అవర్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్‌ని. సో, ఈ 2 ఎగ్జామ్‌ల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే మిమ్మల్ని రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, పార్ట్ 1, పార్ట్ 2 రిటన్ ఎగ్జామినేషన్స్ బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు డైరెక్ట్‌గా అయితే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఈ జూనియర్ క్లర్క్‌కి జాబ్ అయితే 12th అయితే పాస్ అయ్యేలా ఉండాలి. తర్వాత వీటికి కాకుండా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పేసి మనకి ఇంకోటి కూడా అయితే రిక్రూట్మెంట్ అని చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అయితే 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే అప్లై చేయొచ్చు. 10th క్లాస్ గాని, ఐటీఐ గాని, సో, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ గాని, బీటెక్ గాని. సో, దీనికి కూడా మనకి 30 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంది. సో, 30 ఇయర్ గాని, 30 కంటే లోపు గాని మీరైతే అప్లై చేయొచ్చు. మినిమమ్ అయితే 18 ఇయర్స్ అన్నమాట. సో, మనకిక్కడ 18,000 నుంచి 56,000 దాకా అయితే మనకి సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. సో, మనకి సంబంధించి మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే మనకి ప్రతి ఒక్క జాబ్ అయితే అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్‌కి సంబంధించిన మీకు మల్టీ టాస్కింగ్ అన్ని రిలేటెడ్ అయితే మీకు జాబ్‌లయితే ఉండడం జరుగుతాయి. సో, మనకి డిసైరబుల్ చూసుకున్నట్లయితే సైక్లింగ్ అయితే వచ్చుండాలి. తర్వాత బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి.
వీటికి సంబంధించి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే దీనికి కూడా అయితే పార్ట్ 1 అయితే ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ఎగ్జామినేషన్‌లో పార్ట్ 1లో అయితే మీకు 60 మార్క్స్‌కి సంబంధించి అయితే ఉండడం జరుగుతుంది. తర్వాత పార్ట్ 2లో అయితే మీకు డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. 40 మార్క్స్‌కి సంబంధించి. సో, ఈ 2 అయిపోయిన తర్వాతయితే మీకు దీన్ని బట్టి అయితే పార్ట్ 1, పార్ట్ 2లో వచ్చిన మార్క్స్ బట్టి అయితే మిమ్మల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో, దాని తర్వాత మీకు టైపింగ్ కూడా అయితే మీకు టెస్ట్ ఉండదనమాట. సో, ఎందుకంటే మనకిది టైపింగ్ రిక్వైర్డ్ అని చెప్పి మనకివ్వలేదు. సో, ఈ పార్ట్ 1, పార్ట్ 2 ఎగ్జామినేషన్ మీద బేస్ చేసుకొని మాత్రమే మిమ్మల్ని సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఎలాంటి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయరు. సో, ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా మనకి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అయితే తెచ్చుకోవచ్చు కాబట్టి, సో, అందరూ అయితే అప్లై చేసుకోండి. మనకి వీటికి సంబంధించి ఎంటీఎస్ జాబ్‌లకైతే 10థ్ అర్హత సరిపోతుంది. తర్వాత దీనికి సంబంధించి జూనియర్ క్లర్క్ అయితే 12థ్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుంది. సో, మనకి వీటికి సంబంధించి ఇంకా వేరే పోస్టులకైతే ఉండడం జరిగింది. మనకి ఇంకా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్ కూడా అయితే రిక్రూట్‌మెంట్ అని చేయడం దీనికి కూడా అయితే 12థ్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. సో, అంటే ఇంటర్ పాస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మీకైతే 80 స్పీడ్ ఇన్ షార్ట్ హ్యాండ్ అండ్ గుడ్ స్పీడ్ ఇన్ టైపింగ్ ఇన్ ఇంగ్లీష్ టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పి మనకి ఇవ్వడం జరిగింది. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్, తర్వాత 1 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి స్టెనోగ్రాఫర్‌గా. మీరెక్కడన్నా చేసినా సరిపోతుంది. అంటే ప్రైవేట్‌గా గాని, సో, అక్కడి నుంచయితే మీరు సర్టిఫికేట్ తెచ్చుకోవచ్చు. తర్వాత మనకి సెలక్షన్ ప్రొసీజర్ చూసుకున్నట్లయితే పార్ట్ 1, పార్ట్ 2 ఎగ్జామినేషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. సో, వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయిపోయిన తర్వాత మీకు టెస్టింగ్ అయితే టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. టైపింగ్ టెస్ట్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మిమ్మల్ని డైరెక్ట్‌గా అయితే రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఇవైతే మనకి స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన జాబ్‌లకైతే. సో, ఇలా మనకి డిఫరెంట్ జాబ్స్ అయితే ఉండడం జరిగింది. సో, ఇవన్నీ కూడా అయితే మీరు చూసి అప్లై చేసుకోవచ్చు కావాలనుకుంటే. మెయిన్‌గా అయితే మనకి మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ జూనియర్ క్లర్క్ అండ్ స్టెనోగ్రాఫర్‌కైతే వీళ్ళు 10థ్ క్లాస్, 12థ్ క్లాస్ అర్హతలతో అయితే మనకి రిక్రూట్‌మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో, వీటికి సంబంధించి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, వీటికి సంబంధించి ఆ పోస్ట్‌లో అయితే అప్లై చేయాల్సుంటుంది. వీళ్ళకి పోస్ట్ అనేది పంపించాల్సుంటుంది. ఆ పోస్ట్ కూడా అయితే మీకు 16 సెప్టెంబర్‌లో అయితే వాళ్ళకి అందాల్సుంటుంది. ఆ లోపలైతే సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ అయితే పోస్ట్‌లో అయితే పంపించాల్సుంటుంది. అప్లికేషన్స్‌తోనే అయితే. సో, వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ మనకి అప్లికేషన్ ఫార్మ్ కూడా అయితే మనకి ఆఫీషియల్ వెబ్‌సైట్‌లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన లింక్ కూడా అయితే మనకి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. సో, అక్కడి నుంచి అయితే మీరు కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే మనకిక్కడ మీ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫోటోగ్రాఫ్ పేస్ట్ చేసిన తర్వాత దాని మీద అయితే మీ సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత పోస్ట్ ఫర్ అప్లైడ్ మీరు ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారు? మల్టీ టాస్కింగ్ స్టాఫా? జూనియర్ క్లర్కా? స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2నా? అని చెప్పి మీ పోస్ట్ నేమ్ రాసి, తర్వాత లొకేషన్ ప్రిఫరెన్స్ ఏ లొకేషన్‌లో మీరు జాబ్ పొందుదాం అనుకుంటున్నారు అని చెప్పేసి 2 ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వండి. అంటే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే ఈ సాహిత్య అకాడమీ అనే ప్రభుత్వ సంస్థ అయితే మనకి బ్రాంచ్‌లు అయితే ఉండడం జరిగింది. మన హైదరాబాద్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. అది కూడా పెట్టుకోవచ్చు మీరు కావాలనుకున్నట్లయితే. సో, అలా మీరైతే ఈ ఇండియాలో ఉండే 2 సాహిత్య అకాడమీ బ్రాంచుల్లో అయితే మీరు లొకేషన్ అయితే పెట్టాల్సుంటుంది. సో, అదైతే ప్రిఫరెన్స్ అనమాట. తర్వాత మనకి మీ నేమ్ అయితే రాయండి. తర్వాత మీ ఫాదర్స్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, కేటగిరీ, నేషనాలిటీ, కమ్ ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ ఎగ్జామ్ పాస్డ్ అంటే మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అన్నీ అయితే మీరు ఇక్కడ రాయండి. తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసిన తర్వాత అయితే మనకి లాస్ట్‌లో మనకిక్కడ సిగ్నేచర్ అని కనబడుతుంది. మీరైతే ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ చేసిన తర్వాత మీరు అప్లికేషన్ అనేది పోస్ట్ చేస్తారు చూసారా? సో, ఆ పోస్ట్ చేసే డేట్ అయితే మీరు ఇక్కడ రాయాల్సి ఉంటుంది. డేట్ రాసేసిన తర్వాత ప్లేస్ కూడా అయితే రాయాల్సి ఉంటుంది. మీ ప్లేస్ అనేది. సో, ఇలా అయితే మీరు ఈ అప్లికేషన్ మొత్తం అయితే ఫిల్‌అప్ చేయాల్సి ఉంటుంది. సో, వీటికి సంబంధించిన అప్లికేషన్ అయితే ఈ 4 పేజెస్ అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అయితే మీరు ఇదంతా ఫిల్‌అప్ చేయాల్సి ఉంటుంది. సో, ఈ అప్లికేషన్ మొత్తాన్ని అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనకిక్కడ హిందీది కూడా ఉంటుంది. హిందీది అవసరం లేదు. మనకి ఇంగ్లీష్ అయితే ఒకటి అయితే సరిపోతుంది. సో, ఇది డౌన్‌లోడ్ చేసుకొని అయితే ఫిల్‌అప్ చేసేసి మనకిక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏవైతే అప్‌లోడ్ చేస్తున్నారో అవన్నీ అయితే మీరు వాటి జిరాక్స్‌లు కూడా అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌కైతే పిన్ చేయాల్సుంటుంది. సో, ఆ జిరాక్స్‌ల మీద కూడా అయితే మీరు లాస్ట్‌లో అయితే మీ సిగ్నేచర్ అయితే చేయాల్సుంటుంది. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీ అనేది. సో, సెల్ఫ్ అటెస్టెడ్ చేసిన తర్వాత అయితే మీరు ఈ అప్లికేషన్ ఫార్మ్‌కైతే పిన్ చేసి, సో, మీరైతే పోస్ట్ ఆఫీస్‌కి వెళ్లి పోస్ట్ ఆఫీస్‌లో ఎన్వలప్ కవర్ అడిగి తీసుకొని, సో, ఆ ఎన్వలప్ కవర్‌లో ఈ అప్లికేషన్ ఫార్మ్ అండ్ మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ ఏదైనా క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్‌కి అప్లై చేసేవాళ్ళు అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, క్యాస్ట్ కేటగిరీ మీద
ఆహ్, జాబ్స్ ఉన్నోళ్ళు కూడా అయితే మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. లేకపోతే అవసరం లేదు. సో, ఇవన్నీ అయితే మీరు ఎన్వలప్ కవర్‌లో అయితే పెట్టేసి, ఆ ఎన్వలప్ కవర్ మీదైతే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి రాసేసి, మీరైతే ఏ పోస్ట్‌కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసి, మనకిక్కడ అడ్రెస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, అడ్రెస్ ఏంటిదంటే సాహిత్య అకాడమీ, నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అని చెప్పేసి మనకి రవీంద్ర భవన్ 35 ఫిరోజ్ షా రోడ్, న్యూ ఢిల్లీ అని చెప్పేసి మనకిక్కడ పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఈ అడ్రెస్‌కైతే మీరు పోస్ట్ అనేది చేయాల్సుంటుంది. అది కూడా 16థ్ సెప్టెంబర్ లోపలైతే మీరు పోస్ట్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వాల్సుంటుంది. ఆ లోపలైతే మీరు త్వరగా అయితే పోస్ట్ చేయండి. ఎందుకంటే మనకి ఇవి చాలా తక్కువ టైం అయితే ఉండడం జరిగింది. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా ఇలా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఇవి మనకి పర్మనెంట్ కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి జాబ్స్ అయితే ఉండడం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా అయితే వీళ్ళ బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. సో, మీరు ఒకవేళ జాబ్ వచ్చినట్లయితే మీకు దగ్గరలో ఉండే బ్రాంచ్‌కి కూడా అయితే మీరు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో, ఈ వీడియో మీరిక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇన్‌స్ట్రక్షన్స్‌లో కూడా అయితే మనకి అడ్రెస్ అయితే ఇవ్వడం జరిగింది. సో, మనకి సెక్రటరీ సాహిత్య అకాడమీ రవీంద్ర భవన్ 35 ఫిరోజ్ రోడ్ అని చెప్పేసి న్యూఢిల్లీ పిన్ కోడ్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇలా అయితే మీరు ఆ ఎన్వలప్ కవర్ మీద అయితే మీరు రాసేసి మీరైతే ఫ్రమ్ అడ్రెస్ లెఫ్ట్ సైడ్ ట్రూ అడ్రెస్ అయితే ఇదైతే రాయాల్సి ఉంటుంది. సో, ఇలా అయితే మీరు ఈ పోస్ట్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో, మనకైతే ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. సో, ఇలా అయితే మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. సో, మీరైతే ఇక్కడ ఉన్న మ్యాప్‌లో కూడా అయితే మీరు చూడొచ్చు. సాహిత్య అకాడమీ అని ప్రభుత్వ సంస్థ నుంచి అయితే మనకి ఆల్ ఓవర్ ఇండియా అయితే బ్రాంచెస్ అయితే ఉండడం జరిగింది. మనకిక్కడ మన హైదరాబాద్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. తెలంగాణ సాహిత్య అకాడమీ అని చెప్పేసి. తర్వాత మనకిక్కడ తమిళనాడు, కర్ణాటక, కేరళ కూడా అయితే ఉండడం జరిగింది. తర్వాత న్యూ ఢిల్లీ, తర్వాత గుజరాత్, మధ్యప్రదేశ్ అండ్ వీటన్నిటిలో కూడా అయితే ఉండడం జరిగింది. ఒడిస్సాలో కూడా అయితే ఉండడం జరిగింది. సో, ఇలా అయితే మనకి ఈ ఉద్యోగాల్లో అయితే మనకి ఒకవేళ మీరు హైదరాబాద్‌లో కూడా అయితే మీకు ట్రాన్స్‌ఫర్ అనేది చేసుకోవచ్చు. సో, పర్మనెంట్‌గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అయితే ఈ జాబ్స్ అయితే రావడం జరిగింది కాబట్టి తప్పకుండా అయితే అందరూ అప్లై చేసుకోండి. సో, మీకింకా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.